హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఐడల్స్. మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి గజానన కళా షెడ్లోని గణపతి ఫ్రెండ్స్. ఇదైతే దీన్నైతే అరహర మహాదేవ స్టైల్లో అయితే వీళ్ళైతే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి కలర్లు అయినా విగ్రహం అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంది. 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వెనకాల అయితే శివుడి విగ్రహాన్ని అయితే ఇచ్చారు. చాలా బాగుంది. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. హరహర మహాదేవ విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. లంబోదర బొజ్జ గణపయ్య టైప్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా కిరీటం వర్క్ అయినా చాలా బాగుంది. వెనకాల అయితే 2 ఏనుగులను అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే పైన వెంకటేశ్వర స్వామి నామాలని కూడా అయితే ఇచ్చారు. ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఫ్రెండ్స్, వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే వెనకాల వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడు ఏనుగు విగ్రహాలు అయితే ఏనుగు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్న ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. లంబోదర బొజ్జ గణపయ్య టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసి నాకు తెలిసి 6 ఫీట్స్ అవుతుంది. హైట్ వచ్చేసి 12 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడ తొండం మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే వేశారు. బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సపోర్ట్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏ షెడ్లో విగ్రహాలు అప్డేట్ కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కింద డ్రాగన్ అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే మొత్తం సిల్వర్ కోటింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సో ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే చేసి జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా 14 ఫీట్స్ దానికి అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు. అలాగే వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్, సిల్వరు గోల్డ్ మిక్సింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారి విగ్రహాలను అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే పంచ కలర్ అయితే ఎల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. విగ్రహాలు అయితే ఇక్కడైతే డ్రాగన్ అయితే ఇచ్చారు. విగ్రహాలు అయితే ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే ఈ షెడ్లో అయితే ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, డిఫరెంట్ కలర్స్ అయితే దీనికైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్లో అయితే హరహర మహాదేవ్ అని అయితే ఇచ్చారు. శివుడు పార్వతీదేవిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. అలాగే వినాయకుడి కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో తలపాకని అయితే ఇచ్చారు. గోల్డ్ వర్క్ అయితే చేసి సిల్వర్ కోటింగ్ అయితే గోల్డ్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. సింపుల్గా అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే. తలపాక అయితే ఇచ్చారు. అదే విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.